నేను మిమ్మల్ని పిలుస్తాను. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి కూడా పిలుస్తుంటాను. పేర్లతో పిలుస్తాను, ఇంటి పేర్లతో పిలుస్తాను. ఇది మీకు తెలుసు. మనసులో ఉన్న ఆలోచనలు కూడా చెప్తాను. మీరు ఎందుకు వచ్చారో చెప్తాను. అట్లా ఎవరైనా చెప్తారా? రమ వచ్చారా ఎవరైనా? రమ అనే పేరు మీరేనా? వెంకటేశ్వర రెడ్డి మీరేనా? శ్రీనివాస్ రెడ్డి 3 గంటల 12 నిమిషాలకు పుట్టావా? పుట్టావు కదా. ఇదిగో 86లో పుట్టావా? ఇది మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ 22 జూన్. నేను మిమ్మల్ని పిలుస్తాను. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి కూడా పిలుస్తుంటాను. పేర్లతో పిలుస్తాను, ఇంటి పేర్లతో పిలుస్తాను. ఇది మీకు తెలుసు. టైమ్ ఆఫ్ బర్త్లు అడగను, ఉల్టా నేనే చెప్తాను. మీవి తప్పులు ఉంటే కూడా నేనే కరెక్షన్ చేస్తాను. మీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా చెప్తాను. మీరు ఎందుకు వచ్చారో చెప్తాను. అట్లా ఎవరైనా చెప్తారా? ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా అంటే ఈయన సెల్ఫ్ కొట్టుకుంటాడని వాడు పెట్టాడు. ఎదవా, అరే వెదవా, నీ ఈమెయిల్ పట్టుకోవడం నాకు పెద్ద కాదు. ఈమెయిల్ ద్వారా కూడా ఫోన్ నెంబర్ ట్రెస్ చేయొచ్చు. తిక్క కామెంట్ చేసే వాళ్ళకి నడ్డు విరిగిపోద్ది. మీ గుండెలోకే వచ్చి సర్వనాశనం చేస్తాను, చచ్చి ఊరుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత ఎట్లాగో పిలుస్తాను. రమ అని వచ్చారు. రమ వచ్చారా ఎవరైనా? రమ అనే పేరు మీరేనా? సో వెంకటేశ్వర రెడ్డి మీరేనా? శ్రీనివాస్ రెడ్డి, రెడ్డిలదే ఉన్నది మొత్తం. నువ్వు 3 గంటల 12 నిమిషాలకు పుట్టావు కదా. ఇదిగో ఇది కదా నేను చెప్పేది. నా ముఖం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే కదా ఫస్ట్ టైం. మరి నీకు టైం ఆఫ్ బర్త్ కరెక్ట్ చెప్పానా? అందులో కొంచెం కరెక్షన్ ఉంది, అది కూడా చెప్తా. 86లో పుట్టావా? ఇది 86లో పుట్టావని చెప్పాను డైరెక్ట్. నీ టైమ్ ఆఫ్ బర్త్తో పిలిచాను నిన్ను, అంతేనా? కరెక్టే కదా. నువ్వు భూగర్భ శాస్త్రం చదివావు కదా? చదివావు. మీ నాన్న పేరు రామసుబ్బారెడ్డేనా? అవునా? అది గూస్ బంప్స్ వస్తాయి. ఇంకొక విచిత్రమైనది చెప్తాను. ఇలా చెప్పుడు కాదు, అసలు మీ నాన్న చనిపోయాడు. చచ్చాడా లేడా? ఇలా కోపం వచ్చేది కాదు నాకు, విధవ కామెంట్ల వల్ల కోపం వచ్చింది. సరేనండి, ఐఎమ్ సారీ అండి. చనిపోయింది కూడా చెప్పేశాను డైరెక్ట్ లైవ్లో. నిజమే చెప్పాను కదా. ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని చచ్చిపోయాడని నేను చెప్తే, ఆయన నిజంగా బతికుంటే ఆయన వచ్చి నన్ను కొట్టొచ్చు, అంతేనా లేదా? ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత పవర్ కావాలి. నేను ఇలా డైరెక్ట్గా చెప్తాను. సరే, ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాలు నీవే చెప్పాను కాబట్టి అదేదో మొత్తం రాసేస్తాను ఈరోజు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను, నీకు పక్కాగా రెమెడీస్ చెప్తాను. నీకున్న సమస్యలన్నీ పోతాయి, చాలా వస్తున్నాయి, అన్నీ రాస్తాను. నీకేం అభ్యంతరం లేదు కదా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నమస్తే. కూర్చోండి.